నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని స్వయం వక్త శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరపబడుతున్నది. ఆదివారం రోజు అమ్మవారు మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయకాల పూజ, మధ్యాహ్నం లలిత సహస్రనామావళి కుంకుమార్చన నిర్వహించబడింది. మహాచండీ అవతారం అత్యంత శక్తివంతమైనది. ఈ రూపంలో అమ్మవారు అతి దారుణమైన దుర్మార్గులను సంహరించి ధర్మాన్ని స్థాపించారని, మహాచండీ అనేది అన్ని దేవతల శక్తుల సమ్మేళనమని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరి నాథుని నరసింహాచార్యులు తెలియజేశారు. కార్యక్రమంలో అనేక మంది భక్తులు, కనకదుర్గ సేవ సమాజం సభ్యులు, శ్రీ అన్నమయ్య భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. सर्वपूज्याय नमः ओम ऐं श्रीं सर्वार्थदायिन्ये नमः ओम ऐं श्रीं शंकराय नमः ओम ऐं श्रीं चंद्रसूर्याग्नि सर्वाभां देवा लक्ष्मी वास्महे मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रमध्य भानिक्य विश्वाच्य विश्वतोमुखः तिष्ठन्नः कविः तिर्यगाभृस्याये रस्मयः सस्य सन्ततः सन्धावै स्वं देहमापातलवस्तकः స్టూడెంట్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు చండీ రూపంగా భక్తులకు దర్శనమిచ్చారు. మన హిందూ పురాణాలు మరియు మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి యొక్క సీటుని కూలవేయడం కోసం పోయినప్పుడు దేవతలందరూ సమావేశమై పరమశివుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు. అప్పుడు పరమశివుడు, నాయన మీరు మాతృదేవత అయినటువంటి యొక్క పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి అంటాడు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు వారు శ్రీమాత శ్రీనేశ్వరైనంత అమ్మవారికి ఇవన్నీ వినమించుకోగానే అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళిగా ఇన్ని రూపాల్లో కాళీదేవిగా వచ్చి ఈ రాక్షసులందరినీ కూడా సంహరిస్తుంది. అందుకని ఈరోజు మీరు అమ్మవారిని దర్శించుకుంటే మనకి విరోధులు అన్నవారు చాలా మందికి తగ్గుతారు. ఇంకోటి ఏమిటంటే అందరికీ ఒక అనుమానం ఉంది, సద్దుల బతుకమ్మ 30వ తారీఖు నాడు మాత్రమే చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అందరూ కూడా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో కూడా రిలీజ్ చేసింది. అరుణాంకరుణాద్రంగిత
విశాలాక్షేంద్రపాశాంకుశపుష్పబాణజాపాం అనివాది విరావృతాం మయుగే అహమిచ్చే భావయే భవానీ. ఈరోజు అమ్మ దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా హుజూర్నగర్ లో వేయించేసినటువంటి స్వయం వ్యక్తులంటే శ్రీ కనకదుర్గాపరేశ్వరి దేవత అయినటువంటి అమ్మ చండీదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. ఈ చండీమాత ఆవిర్భవించి ఆ యొక్క రాక్షసులను సంహరించడానికి 13 రూపాలు, ఈ యొక్క చండీలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఈ 13 అధ్యాయాలు కూడా ఆ యొక్క రాక్షసులను సంహరించింది. ఆ యొక్క ఎలా ఉంటుంది అమ్మ అంటే సింహస్కంద సమారూఢం నానా అలంకార భూషితం చతుర్భుజ మహాదేవి నాగ యజ్ఞోపవీతిని రక్తవస్త్ర పరిధానాం బాలార్క సదృశం తను నారదాజ్యై మునిగరై జీవితానాం భాగగేహినం. అంటే రాక్షసులను సంపరించినటువంటి తల్లి ఆ యొక్క రక్తం మొత్తం కూడా పిపాసి అయినటువంటి తల్లి వస్త్రాన్ని కూడా రక్తంతో తడిసిపోయిందట. ఆ అమ్మను కనుక దర్శించుకుంటే అన్ని విద్యలను కూడా సిద్ధిస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంటే అందరికీ కూడా ఆ యొక్క చండీ పరాదేవత అయినటువంటి అనుగ్రహం కలిగితే అంతకు మించిన వాడు ఎవడు ప్రపంచంలో ఉండేట. విజయాలని కూడా చేకూరుస్తున్నటువంటి తల్లి ఆ అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని దర్శిస్తున్నారు. జయ శ్రీ మాత్రే నమః.